హాయ్ ఆల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. అలానే ఇఫ్ యూఆర్ రైటింగ్ గ్రూప్ 3 మీకు ఇప్పటికే 2 ఎగ్జామ్స్ అయిపోయాయి. ఆర్ ఇఫ్ యూఆర్ రైటింగ్ బోత్ గ్రూప్స్ యూ హావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 3 ఎగ్జామ్స్. సో, మీరందరూ ఎగ్జామ్స్ కూడా బాగా రాశారని అనుకుంటున్నాను. ఒకవేళ మీకేదన్నా చిన్న సెల్ఫ్ డౌట్ ఉన్నా గానీ ఇప్పుడు తీసేయండి. ఇలాంటి కష్టకాలంలోనే శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాట చెప్తాను. కార్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే మనం ఇచ్చే ఎఫర్ట్స్ 100% మనం ఇవ్వాలి. రిజల్ట్ గురించి ఎలాంటి టెన్షన్ పడకుండా. సో, ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. ఎగ్జామ్ గురించి, పాస్ట్ రాసిన ఎగ్జామ్ గురించి అసలు టెన్షన్ పడకండి. మీరు ఏదైతే ఎగ్జామ్ రాస్తున్నారో దాని గురించి మాత్రమే కాన్సంట్రేట్ చేయండి. సో, కమింగ్ టు ద డైరెక్ట్ టాక్సేషన్ స్ట్రాటజీ. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? ఎలా స్టార్ట్ చేస్తారు? ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్‌తో స్టార్ట్ చేసుకోండి. నేను మీకు ఇది రఫ్‌గా ఒక టైమ్ ఇస్తున్నాను. అరౌండ్ 15-20 మినిట్స్ ఫర్ ఓన్లీ దిస్ చాప్టర్. ఎందుకంటే చాలా చిన్న కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇందులో మార్జినల్ రిలీఫ్ మర్చిపోకండి. బేసిక్ కాన్సెప్ట్స్‌లో రేట్స్ చాలా మేబీ మీకు ఆల్రెడీ గుర్తున్నాయి అన్నీ మీరు ఫీల్ అయ్యుండొచ్చు. బట్ ఎగ్జామ్ టైమ్‌లో మీకు అవి గుర్తు రాకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు. సో, బేసిక్ కాన్సెప్ట్స్‌లో రేట్స్ చూడండి. రేట్స్ అయిపోయిన వెంటనే మార్జినల్ రిలీఫ్ ఇది కూడా ఇంపార్టెంట్. ఈ 2 కాన్సెప్ట్స్ మెయిన్‌గా చూడండి. దాంతో పాటు మిగిలిన రేట్స్ కూడా చూడండి. అండ్ కమింగ్ టు స్పెషల్ టాక్స్ రేట్స్ ఆల్సో. ఈ 3 స్లాబ్ రేట్స్, మార్జినల్ రిలీఫ్, స్పెషల్ టాక్స్ రేట్స్. ఈ 3 ఖచ్చితంగా చూడండి. అండ్ ఆఫ్టర్ దట్ కంప్లీట్ రిటర్న్ ఆఫ్ ఇన్‌కమ్. రిటర్న్ ఆఫ్ ఇన్‌కమ్ అయిపోయిన వెంటనే ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్‌కి రండి. ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్‌లో మీరు కవర్ చేయాల్సిన మెయిన్ టాపిక్ వచ్చేసరికి థిన్ క్యాపిటలైజేషన్. ఇట్ ఈస్ గివింగ్ ఫర్ 7 మార్క్స్. ఇది ప్రతి అటెంప్ట్‌లో 99% 7 మార్క్స్‌కి వస్తుంది. చా కాన్సెప్ట్ చాలా ఈజీగా ఉంటుంది. ఆన్సర్ చేసినా గానీ మనకి 7కి 7 పడే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. సో, థిన్ క్యాపిటలైజేషన్ అస్సలు మర్చిపోకండి. అండ్ ఆఫ్టర్ థట్ కమ్ టు అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రీమెంట్. ఇందులో కూడా రోల్ బ్యాక్ మెయిన్‌గా చూసుకోండి. ఇది ఆల్మోస్ట్ డిసెంబర్ 25 అటెంప్ట్ కాకుండా అంతకుముందు 2 అటెంప్ట్స్ కంటిన్యూయస్‌గా రోల్ బ్యాక్ ఇచ్చాడు. అండ్ ఆఫ్టర్ థట్ డీమ్డ్ ఏఈ కంప్లీట్ చేయండి. ప్రాక్టికల్ క్వెషన్స్ కంప్లీట్ చేయండి. సో, కమింగ్ టు ట్రాన్స్‌ఫర్ ప్రైజింగ్ మీరు ఏ ఒక్క చిన్న పాయింట్ కూడా వదలడానికి వీల్లేదు. ఎందుకంటే దీని వెయిటేజ్ వచ్చేసరికి 21-28 మార్క్స్. 90% ఆఫ్ ద కేసెస్‌లో 3 క్వెషన్స్ నార్మల్‌గా ఇస్తున్నాడు. అండ్ 1 క్వెషన్ వచ్చేసరికి కేస్ స్టడీలా ఇస్తున్నాడు. సో, ట్రాన్స్‌ఫర్ ప్రైజింగ్‌ని మీరు అస్సలు వదలకండి. ఆఫ్టర్ దట్ డీటీఏఏ. డీటీఏలో కూడా మీరు ఏ ఒక్క పాయింట్ వదలడానికి వీల్లేదు. ప్రాక్టికల్ కవర్ చేయాలి. అలానే మెథడ్స్ ఆఫ్ డీటీఏఏ ఇంకా ఉన్న మిగిలిన థియరీ టాపిక్స్ కూడా ఖచ్చితంగా మీరు కవర్ చేసి తీరాల్సిందే. సో, ఈ 2 టాపిక్స్ ట్రాన్స్‌ఫర్ ప్రైజింగ్ అండ్ డీటీఏఏ మీరు ఏ ఒక్క చిన్న పాయింట్ కూడా వదలడానికి వీల్లేదు. ఆఫ్టర్ కంప్లీటింగ్ డీటీఏఏ కమ్ టు అడ్వాన్స్ టాక్స్ అండ్ ఇంట్రెస్ట్. ఇందులో మీరు ఫస్ట్ చూసుకోవాల్సిన సెక్షన్స్ 234A, 234B అండ్ 234C. ఈ 3 సెక్షన్స్ తరోగా చూసుకోండి. ఇది అయిపోయిన తర్వాత మిగిలిన టాపిక్స్ వెళ్ళండి. కాకపోతే మీరు మెయిన్‌గా ఫస్ట్ కవర్ చేయాల్సిన టాపిక్స్ ఇవి. అంటే మిగిలినవి చదవద్దా అని కాదు. ఫస్ట్ ఇవి చూసుకోండి. ఇవి చూసుకున్న తర్వాత మిగిలిన టాపిక్స్‌కి వెళ్ళండి. అది అయిపోయిన వెంటనే అప్పీల్స్, రివిజన్ అండ్ రెక్టిఫికేషన్ ఇందులోకి రండి. ఇందులో కూడా మీరు చూసుకోవాల్సింది 263, 264 అండ్ 154 అండ్ 254 సెక్షన్స్. వీటితో పాటుగా పెప్సీ ఫుడ్స్ లిమిటెడ్ ఈ కేస్ స్టడీ కూడా చూడండి ఒకసారి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ అడ్వాన్స్ టాక్స్ అండ్ ఇంట్రెస్ట్ అండ్ అప్పీల్స్ అండ్ రివిజన్ అండ్ రెక్టిఫికేషన్‌లో మీకు ఆల్మోస్ట్ ఒక 7 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అప్పీల్స్, రివిజన్ అండ్ రెక్టిఫికేషన్ అయిపోయిన తర్వాత నాన్ రెసిడెంట్ కంప్లీట్ చేసుకోండి. అది అయిపోయిన వెంటనే ట్యాక్స్ ప్లానింగ్. ట్యాక్స్ ప్లానింగ్‌లో మీకు క్వెషన్ వచ్చేసరికి క్వెషన్ 3A అండ్ 3B. 3A వచ్చేసరికి ఇండివిడ్యువల్‌ని బేస్ చేసుకొని ఉంటుంది. అండ్ 3B వచ్చేసరికి కంపెనీని బేస్ చేసుకొని ఉంటుంది. సో, మీరు ఈ 2 క్వెషన్స్ అటెంప్ట్ చేయాలంటే చాప్టర్ 6 డిడక్షన్స్ చాలా ఇంపార్టెంట్. సో, చాప్టర్ 6 డిడక్షన్స్ మాత్రం అస్సలు వదలకండి. ఇది అట్‌లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ దీనికోసం కేటాయించి కంప్లీట్‌గా చూసుకోండి. ఇదే చాప్టర్ 6 డిడక్షన్స్ మీకు డీటీఏలో కూడా యూజ్ అవుతుంది. సో, డు నాట్ ఇగ్నోర్ చాప్టర్ 6 డిడక్షన్స్. ఆఫ్టర్ దట్ బిజినెస్ రీస్ట్రక్చరింగ్ చూసుకోండి. బిజినెస్ రీస్ట్రక్చరింగ్‌లో కూడా మీరు మెయిన్‌గా చూసుకోవాల్సింది స్లమ్ సేల్. మేము ప్రతిసారి ఎక్స్‌పెక్ట్ చేస్తూనే ఉన్నాం. మేబీ ఫ్యూ అటెంప్ట్స్ నుంచి స్లమ్ సేల్ ఇవ్వట్లేదు. బట్
ఎప్పటిలాగే ఇప్పుడు కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. స్లమ్ సేలే ఖచ్చితంగా వస్తుంది అని. స్లమ్ సేల్ అండ్ కన్వర్షన్స్ చూసుకోండి. కన్వర్షన్స్ అయిపోయిన వెంటనే డిప్రిసియేషన్. ఈ 3 టాపిక్స్ మెయిన్‌గా చూసుకోండి. ఈ 3 అయిపోయిన తర్వాత మిగిలిన టాపిక్స్ చూడండి. మిగిలిన 2 టాపిక్స్ డీమర్జర్ అండ్ అమాల్గమేషన్స్. ఆ 2 ఈ ఈ 3 టాపిక్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ 2 కంప్లీట్ చేసుకోండి. అండ్ ఆఫ్టర్ థట్ ట్రై టు కంప్లీట్ అసెస్మెంట్ ఆఫ్ వేరియస్ ఎంటిటీస్. దిస్ ట్రస్ట్ కమ్స్ అండర్ అసెస్మెంట్ ఆఫ్ వేరియస్ ఎంటిటీస్. బట్ కేటగిరీ బిలో ఎందుకు పెట్టానంటే ఇది క్వెషన్ 2లో వస్తుంది. మేబీ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ మే నాట్ బి ఏబుల్ టు ఆన్సర్ పీజీబీపీ. సో దీన్ని కేటగిరీ బిలో పెట్టాను. మీరు ఒకవేళ ట్రస్ట్ ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటే దీన్ని ఏ కేటగిరీలోనే ఉంచుకొని ప్రిపేర్ అవ్వండి. ట్రస్ట్ అండ్ పీజీబీపీ ఈ 2 కలిపి 14 మార్క్స్‌కి వచ్చే ఛాన్సెస్ ఓన్లీ క్వెషన్ 2లో వస్తున్నాయి. ఒకవేళ ట్రస్ట్ 7 మార్క్స్‌కి ఇస్తే పీజీబీపీ 7 మార్క్స్‌కి ఇస్తున్నారు. లేదా ఓన్లీ పీజీబీపీ ఒక్కటే 14 మార్క్స్‌కి ఇస్తున్నాడు. సో బేస్డ్ ఆన్ యువర్ టైం. మీ టైం మేనేజ్ చేసుకునే దాన్ని బట్టి ఈ 2 టాపిక్స్ కంప్లీట్ చేసుకోండి. బట్ కమింగ్ టు దీస్ టాపిక్స్ 99% ఇవి కవర్ చేయడానికి ట్రై చేయండి. బ్లాక్ మనీ యాక్ట్, ఈక్వలైజేషన్ లెవీ అండ్ కార్ ఇవి చాలా చిన్న టాపిక్స్. మీ మొత్తం ఈ 3 టాపిక్స్ కలిపి లెస్ దాన్ 1 అవర్ లోపే మీరు కంప్లీట్ చేసేయొచ్చు. సో వీటిని కూడా 99% చూడడానికి ట్రై చేయండి. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ పెనాల్టీస్. పెనాల్టీస్ ఎంసీక్యూస్కి చాలా ఇంపార్టెంట్. దీనికోసం మీరు కంప్లీట్గా భాస్కర్ సార్ని ఫాలో అవ్వచ్చు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఎంసీక్యూస్. ఇక్కడ రాయటం మర్చిపోయాను. బట్ ఎంసీక్యూస్ మీకు ఈ ఈ సబ్జెక్ట్లో గేమ్ చేంజర్. ఎందుకంటే ఆఫ్టర్ లా డిటి డిటి ఎంసీక్యూస్ ఆర్ మోస్ట్ ఈజియెస్ట్ ఎంసీక్యూస్. సో యూ హ్యావ్ టు కవర్ ఆల్ ద ఎంసీక్యూస్ from Bhaskar Sir materials. I would suggest to complete it from Bhaskar Sir material. It helped me a lot to complete this. I mean, to complete my attempt. So, I hope మీకంటూ నా తరపు నుంచి ఏదైనా చిన్న క్లారిటీ ఇచ్చానని నేను నమ్ముతున్నాను. అండ్ ఫైనల్లీ సైనింగ్ ఆఫ్ సిఎంఏ స్టడీ సర్కిల్.